వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుడివేండ్ల మండల సర్వసభ్య సమావేశం. హెల్మెట్లతో ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు. క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్. గణపురం మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణ. ఇక వివరాల్లోకి వెళ్తే మెడికవర్ ఆసుపత్రిలో 56 సంవత్సరాల వయసు వ్యక్తికి క్లిష్టమైన అనురిజం క్లిప్పింగ్ ఎక్సిషన్ శస్త్రచికిత్స చేసి రోగి ప్రాణాలను కాపాడినట్లు ఆసుపత్రి నిర్వాహకులు సిద్ధారెడ్డి తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో ఎమర్జెన్సీ వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ హంటర్ రోడ్లోని మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి నిర్వాహకులు సిద్ధారెడ్డి, న్యూరో సర్జన్ టి సంజయ్, డాక్టర్లు లక్ష్మీ, దీపక్, రాజన్న, ప్రసాద్, ప్రియాంక, నాగేశ్వర్, ప్రమోదర్ అత్యాధునిక సదుపాయాలతో ఎమర్జెన్సీ వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నమస్కారం, నేను డాక్టర్ సంజయ్, న్యూరో సర్జన్ అండి. నాకు చెప్పారు ది అడ్వాన్స్డ్ ద బెస్ట్ మైక్రోస్కోప్ ఈస్ అవైలబుల్ ఇన్ అవర్ హాస్పిటల్. ఆ మైక్రోస్కోప్స్ అంత అందుబాటులో ఉండడం వల్లనే సార్ లాంటి స్కిల్ సెట్ పర్సన్ ఉండడం వల్లనే సర్జరీస్ ఇంత సక్సెస్ఫుల్గా అవుట్కమ్ ప్రతి డిపార్ట్మెంట్లో డాక్టర్స్. ఇటీవల కాలంలో భీమదేవరపల్లి మండలానికి సంబంధించి ఒక వ్యక్తి ఆపరేషన్ కోసం వస్తే ఈ లోపలే ఆపరేషన్ చేసి శస్త్రచికిత్స నిర్వహించి దాన్ని మళ్ళీ చిక్లే అవకాశం లేకుండా చేయడం జరుగుతుంది. ఇక రాదు ఈ అన్యూరిజం అనేది మళ్ళీ అక్కడ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే జస్ట్ క్లిప్ వేయడం కాదు, ఆ ఎన్యూరిజంని కట్ చేసి తీసివేయడం కూడా సార్. సో ఎన్యూరిజంని కట్ చేసి తీసేయడం అనేది ఇంకా మేజర్ ఆపరేషన్. ఎందుకంటే కొంచెం భాగం అది నిండుతున్నా కూడా రక్తస్రావం జరుగుతుంది కట్ చేసి, కానీ పూర్తిగా తీసేయడం వల్ల ఇంకా అది ఫ్యూచర్ కాదు. శస్త్రచికిత్స జరిగిన టైంలో 2 ప్రాబ్లమ్స్. ఆపరేషన్ అప్పుడు అది చిట్లడము, రక్తస్రావం జరగడము. ఎందుకంటే రక్తస్రావం జరిగితే ఆపరేషన్ టేబుల్ మీదే పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంది. రెండోది వాసోస్పాజం, అంటే ఈ రక్తనాళాల మీద శస్త్రచికిత్స చేసినప్పుడు అది కుంచుకుపోయి రక్తం పారకుండా అయిపోయి మెదడుకి రక్త సరఫరా తగ్గిపోయి స్ట్రోక్ లాగా ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 ప్రమాదాలు ఉంటాయి. ఈ 2 ప్రమాదాలు కూడా లేకుండా ఈమె పూర్తిగా కోలుకున్నారు. ఈ వ్యాధి ఉన్నట్టు ఎట్లా గుర్తుంది, లక్షణాలు ఎట్లా గుర్తుంది? వాళ్ళ ప్రాణాలు కాపాడగలుగుతున్నామని తెలుసుకుంటే సార్ చాలా సంతోషిస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అండ్ డెఫినెట్గా ఈ వార్త ఏదైతే ఉందో సార్కి తప్పకుండా చేరేలాగా కృషి చేస్తాము. అండ్ సో దట్ సార్ విల్ బీ హ్యాపీ అండ్ వీ విల్ బీ హ్యాపీ. దట్ ఈస్ పాయింట్ 1. అండ్ డాక్టర్ పి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన శస్త్రచికిత్స చేసి పేషెంట్ పూర్తిగా రికవరీ అయ్యి ఇప్పుడు మన మధ్య వచ్చి కూర్చొని ఉన్నారు. ఇలాంటి శస్త్రచికిత్సలు అరుదైన సర్జరీస్ చేయడానికి ముఖ్య కారణం ఒకటి సార్ లాంటి స్కిల్డ్ సీనియర్ సర్జన్స్ ఉండడము, రెండవది అన్ని రకాల టెక్నాలజీ అవైలబుల్ ఉన్న ఒక హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మనకి ఈవిడిగా ఇమీడియట్గా సిటీ యాంజియోగ్రాము, తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్ ఇలాంటివి చేయాల్సి వచ్చింది. ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉండడం వల్ల విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో న్యూరో ఫిజిషియన్ కానివ్వండి, న్యూరో సర్జన్, ఎమర్జెన్సీ ఫిజిషియన్, క్రిటికల్ కేర్ ఇంతమంది డాక్టర్స్ అవైలబుల్ ఉండడం వల్ల చాలా స్పీడ్గా వర్కప్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఐ థింక్ విత్ ఇన్ 12 అవర్స్లో డయాగ్నోసిస్ అయిపోయి సర్జరీకి ప్రిపేర్ అయిపోయి ఫ్యామిలీ రెడీ అయిపోయి సర్జరీ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే అన్నీ అందుబాటులో ఒకే దగ్గర ఉండవు. టెక్నాలజీ, స్కిల్ సెట్స్ అండ్ మ్యాన్ పవర్. సో వరంగల్ పట్టణంలో మన మెడికల్ హాస్పిటల్ ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేయడం, ముఖ్యంగా పేషెంట్ సర్వైవ్ అయ్యి నార్మల్ 100% నార్మల్ స్టేజ్కి రావడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. విజయవాడలో చేనేత దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు తన సతీమణి కోసం చేనేత చీరలు కొని నేతలని ఎంకరేజ్ చేసిన చంద్రబాబు
ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి, ఆ చీర బాగుంది అనిపిస్తుంది, ఒకటి కొందాం ఊరికే. నమస్కారం. ఇదే కదమ్మా మనం చూసింది, ఫస్ట్ చూసింది. టెక్స్చర్ ఇస్ బెటర్ దిస్ వన్ సార్, అది కొంచెం హెవియర్ ఉంటుంది సార్. ఎంకరేజ్ చేద్దామని. దీంట్లో మంచి వెరైటీ ఇంకేమన్నా ఉన్నాయా? కలర్స్ మంచి కలర్స్ మంచి అది లాభం లేదు. మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. కలర్ ప్రిఫరెన్స్ చెప్తారా సార్? కలర్ ప్రిఫరెన్స్ చెప్తారా సార్? అది చూస్తున్నాం, మనకి ఏది బాగుందని చూస్తున్నాయి. క్యాచ్ ఇది ఓపెన్ చేయమా? గాడే కాలేదా కొంచెం? ఇది ఎట్లుంది? ఇది అలవాట్లేదు, మాకు కూడా అలవాట్లేదు, ఎవరికి లేవు. అది ఎంకరేజ్ చేయడానికి మార్కెట్. ఇదొకటి డిజైన్ సెట్ ఉంది, అదొకటి ప్యాక్ చేయలేదు. ప్యాక్ చేయని వ్యవస్థ తీసుకుంటుంది. ఇది బాగుందమ్మా. ఎవరు ఎక్కడిది? నమస్కారం. ఎవరు ఇక్కడ? అది తీసుకోండి. అది ప్యాక్ చేసావా? ఇట్రా. డబ్బులు ఇవా? శారీ కనబడుతుంది, ఇంకా శారీ కనబడుతుంది. కవర్ మీద అలా పెట్టేసి డిజైన్ పడదు. ఓకే, ప్యాక్ చేయి. ఇది ఓకే, గుడ్. ఇది ఎవరిది? ఏ షాప్ ఇది? మాధవరం. పచ్చదనం, పరిశుభ్రత పాటించడం వల్ల తమ కుటుంబంతో పాటు తమ సమాజం కూడా బాగుంటుందని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా వరంగల్ నగరంలోని చారిత్రాత్మకమైన భద్రకాళి దేవస్థాన ప్రాంగణంలో కాకతీయ మెడికల్ కళాశాల ప్రతినిధులు, వరంగల్ పోలీసులు, భద్రకాళి దేవస్థానం సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, కేఎంసీ ఫిజికల్ డైరెక్టర్, దేవస్థాన సూపరింటెండెంట్ విజయ్ కుమార్, మఠవాడ ఇన్స్పెక్టర్ గోపి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ నందిరాం నాయక్ మాట్లాడుతూ సమాజం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షించడం వల్ల తమ కుటుంబంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పొద్దుగానే లోడ్ వచ్చింది సార్, ఖర్చు పెట్టించి. బయటనే పెట్టినా కలుపుకోవడానికి. అది మళ్ళీ చెప్తా, మొత్తం పూలవనం ఉంటుంది. ఇది చూడండి ఒక్కసారి. సో ప్రభుత్వం యొక్క ఉద్దేశం చాలా గొప్పది. స్వచ్ఛదనం, పచ్చదనం. స్వచ్ఛదనం చూడండి, ఈ ప్రెమిసెస్ శుభ్రంగా లేకుంటే మనకు అనేక రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. రకరకాల డిసీజెస్కు మూల కారణము
పరిశుభ్రత లేకపోవడం. సో మన శరీరాన్ని ఎట్లయితే శుభ్రంగా ఉంచుకుంటామో మన ఇల్లుని, మన వాకిటిని, మన కాలనీని, మన ఊరుని, మన టౌన్ను శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే 90% రోగాలను మనం ప్రివెంట్ చేయవచ్చు. ఇక పచ్చదనం గురించి చెప్పాలి అంటే మనం కోవిడ్లో చూసాము ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత. ఒక సిలిండర్ కోసము ఎంత తహతహలాడనమో మనం చూసాము. సో ఈరోజు రకరకాల కారణాలతోని వాతావరణం అంతా కార్బన్ వాయువులతోని బాగా పొల్యూట్ అవుతూ ఉన్నది. సో ఈ చెట్టు నాటడం వల్ల అటువంటి విషవాయువులను మరి చెట్టు గ్రహించి మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి అంటే మనం మొక్కలు నాటాలి. నాటడమే కాకుండా వాటిని కాపాడినప్పుడే దాని ఈ ప్రోగ్రాం యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, మొక్కలు నాటడము, వాటిని కాపాడుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎప్పుడూ ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా ప్రతి నెల శుక్రవారం రోజు ఆర్టీఏ దినంగా నిర్వహించాలని ఈ మధ్య ప్రకటించింది. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. చట్టాన్ని అమలుపరచని, చట్టంలో ఉన్న నిబంధనలు పాటించని, సమాచారంలో చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం బోర్డులు డిస్ప్లే చేయని ప్రభుత్వ కార్యాలయ సంబంధిత అధికారులపై విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న సంబంధిత శాఖల ఉద్యోగులపైన క్రమశిక్షణ చర్యలకై హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేయవచ్చు. లోకయుక్త ఆన్లైన్లో ద్వారా గూగుల్ సెర్చ్ చేసి స్మార్ట్ ఫోన్లో టెక్స్ట్ మెసేజ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా డిజిటల్ టెక్నాలజీని వాడండి, మేల్కొండి ఫిర్యాదులు చేయవచ్చు అని హరిప్రసాద్ అన్నారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ శాఖలు మరింత చురుగ్గా, మరింత పారదర్శకంగా, మరింత జవాబుదారీతనంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజెప్పడం కోసం, తర్వాత ఆర్టీఏకి సంబంధించి అవేర్నెస్ను క్రియేట్ చేయడం కోసం ఈ మధ్యకాలంలో అర్బన్ ఓరియంటెడ్గా మాత్రమే కాకుండా రూరల్ ఓరియంటెడ్గా కూడా అప్లికేషన్స్ పెరుగుతున్న నేపథ్యంలో సో ఎక్కడికక్కడ కోర్టులు నిర్వహించి సాధ్యమైనంత వరకు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళలోనూ, సాధ్యమైనంత వరకు రెస్పాండెంట్స్లోనూ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు ఈ రకంగా క్యాంప్ కోర్ట్ మనం నిర్వహిస్తున్నాము. దాదాపుగా 20 నుంచి 25 అప్లికేషన్స్ ఈరోజు మేము డీల్ చేయబోతున్నాము. రేపు ఒక 25 నుంచి 25 అప్లికేషన్స్, దాదాపుగా సుమారు 40 నుంచి 50 అప్లికేషన్స్ 2 రోజుల వ్యవధిలో మేము క్లియర్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. ఇదంతా కూడా రికార్డ్ మేనేజ్మెంట్ని కనుక మనం కరెక్ట్గా చేయగలిగితే, ఇండెక్సింగ్, క్యాటలాగింగ్, మనకున్నటువంటి సమాచారాన్ని, మనకున్నటువంటి రికార్డ్స్ని ప్రాపర్ వేలో మనం కండక్ట్ చేసుకోగలిగితే ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వడం సులభమవుతుంది అన్న విషయాన్ని రెస్పాండెంట్స్కి పదే పదే చెబుతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి పని ఒత్తిడి రీత్యానో మరే కారణం వల్లనో తొట్టుపాటు పడుతున్నారు. బట్ ఏదైనా సరే ఒక ఓవర్ నైట్లో రెవల్యూషన్ సాధ్యం కాదు కాబట్టి ప్రాసెస్లో చెబుతూ ఉంటే నేర్చుకుంటారన్నది మా ఉద్దేశం. ఐ థింక్ సూన్ ఇప్పటికే చాలా వరకు వాళ్ళ వైపు నుంచి పనితీరు బాగానే మెరుగుపరుచుకున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో అలసత్వం కనిపిస్తోంది. సో ఎందుకు అలసత్వం కనిపిస్తుంది, ఏ సమస్య ఉంది అన్నది తెలుసుకోవడం కోసం, ఆ రెస్పాండెంట్లకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడి దాకా వచ్చాను. సో రెస్పాండెంట్లతో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మనం ఆ సమస్యలను ఎట్లా అధిగమించవచ్చు అన్నది వాళ్ళతో కాస్త చర్చ జరిపి సమస్య పరిష్కారం దిశగా మనం ఏం చేయొచ్చు అన్నది ఒక ఆలోచన చేద్దాం అన్నది మా ప్రయత్నం. ఉత్తరప్రదేశ్లోని బిజ్నూర్ జిల్లాలో రోడ్డు మీద ముసలి సంచారం, వైరల్ అవుతున్న వీడియో. बंदर चिपटेंगे इसे, बंदर चिपटेंगे, बंदर
ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అరకు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం పురపాలక సంఘం పట్టణాభివృద్ధి శాఖ సుల్తానాబాద్ అమృత్ 2.0 పథకంలో భాగంగా బుధవారం సుల్తానాబాద్ పట్టణంలోని 8వ వార్డు మార్కండేయ కాలనీలో అమృత్ 2.0 ప్యాకేజీ 1 ద్వారా 18.40 కోట్ల నిధులతో స్థానిక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వాటర్ ట్యాంక్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామారావు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కిందికి పెట్టుకోరు, కొంచెం వెనక రారి, అందరం తీసుకుందాం. పథకం కింద 18,41,00,000 రూపాయలు అంచనా వ్యయంతో మంజూరు అయి టెండర్లు కూడా పిలుచుకోవడం జరిగింది. 14 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకులతో పాటు 27 కిలోమీటర్ల పైప్ లైన్, 1700 కనెక్షన్స్. అంటే మనం మిషన్ భగీరథల చాలా వరకు చేసుకున్నప్పటికి కూడా ఇంకా చాలా వరకు ల్యాబ్స్ ఉన్నాయి. చివరి ప్రాంతాలకు నీళ్ళు అందుతలేనటువంటి అపోహ ఉండే. మానేరు నుండి కూడా పైప్ లైన్ పూర్తి చేసుకున్నాం. రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన అంతమై ప్రజానాయకులు నారా చంద్రబాబు నాయుడు పాలన ఆరంభమైందని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్యవైశ్య సోదరులందరూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల తరపున పోటీ చేసిన వారికి ఓట్లు వేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తీవ్ర కృషి చేశారని, అందువల్ల వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకే పార్టీలోనూ ప్రభుత్వ పరమైన నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించి వారిని రాజకీయంగా ప్రోత్సహించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఆర్య వయసుల తరఫున ఆర్య వయసులు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అంటే భయపడడం, రాజకీయ నాయకులు అంటే భయపడడం, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఇంట్లో వ్యాపారాలు చేసుకుంటూ ఉండేటువంటి వయసు సోదరులు
జగన్ యొక్క పరిపాలన 5 సంవత్సరాలు ఎంత కష్టాలు పడ్డారంటే సర్వనాశనం అయిపోయారు. వయసులు తన్నినారు వైఎస్ జగన్ పార్టీ వాళ్ళు. వయసుల దేవాలయాలు ఏదైతే దేవాలయంలో కూల్చారు, వయసులను మానభంగం చేశారు, వయసులకు నానా బాధలు పెట్టినటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. కానీ ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నోరు విప్పకుండా వయసులకు చిన్న చూపు చూచినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అయితే వయసు సోదరులంతా గమనించారు, ఏదో ఒక విధంగా మనం చంద్రబాబు దగ్గర కావాలి, ఏదో విధంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గెలిచాడో, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన 6 నెలలకే మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ర వయసు సోదరులందరినీ సంఘటితంగా చేసి ఆర్ర వయసు సోదరులందరూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర మీటింగ్ పెట్టి 3 గంటలు ఆ రోజు చంద్రబాబు నాయుడు వయసులతో గడిపి వయసులకు ఇంత అన్యాయం జరుగుతుందా, వయసులకు నేను ఉండాలండగా, వయసును మిమ్మల్ని కాపాడుకుంటాను, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చే మీకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పినట్టు మహానుభావుడు చంద్రబాబు నాయుడు. అందుకే చంద్రబాబు నాయుడు చేసిన సాయానికి ప్రజలందరూ కూడా ఏదైతే వయసు సోదరులందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న 6 వయసు సోదరులందరూ రోడ్డు ఎక్కారు. చంద్రబాబు జై పలికారు. ఆత్మీయ మహాసభలు పెట్టి లీడర్లు, మా లాంటి వయసు సోదరులు లీడర్లు పిలిచి మహాసభలు పెట్టి దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీకి అండగా మనం నిలబడతాం, చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటాం, చంద్రబాబు నాయుడు మనం ముఖ్యమంత్రి చేయాలా, మళ్ళీ ఈ రాష్ట్రం బంగారు బాటలో నడచాలా అనే ఉద్దేశంతో ముందుకు వచ్చినట్టు ఆర్ఎంఎస్ సోదరులు అందరూ కూడా ఇలా జై కొట్టి చంద్రబాబుని గెలిపించారు. అందుకే చంద్రబాబు గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే ఆర్ఎంఎస్ తెగించి ఈసారి తెలుగుదేశం పార్టీ చేశారు. అందుకని ఆర్ఎంఎస్ సోదరులు కూడా గుర్తించి ఆర్ఎంఎస్ సోదరులకు ఏదైతే పని చేశారో ఎక్కడెక్కడ లిస్టు తీసుకొని పార్టీ పదవులు కానీ నామినేట్ పదవులు కానీ ఖచ్చితంగా ప్రతి దాంట్లో అంతో ఇంతో వాళ్ళకు కూడా కల్పించి వాళ్ళకు కూడా సాయం చేస్తే రాజకీయంగా కూడా ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. వయసుతో చాలామంది అలా ఆశలు పెట్టుకున్న అటువంటి వారి వయసులో మీరు దగ్గర తీసి రాబో రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పచ్చ జెండాకు ప్రతి 6 వయసు సోదరుడు ముందుకొచ్చి పచ్చ జెండాకు పట్టుకొని ఈ తెలుగుదేశం పార్టీకి విజయానికి మళ్ళా నాని వలిగేటట్ట కష్టపడి పనిచేసేటట్టుగా మీరు ఆశీర్వదించాలి. మీ యొక్క ఆలోచన బ్రహ్మాండంగా ఉంది. రాష్ట్రం మీరు వచ్చిన తర్వాత ఈరోజు బంగారు బాటలో నడుస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ వయసు సోదరులు ఎప్పుడు కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. వయసు సోదరులు ఎవరికి మోసం చేసేవాళ్ళు కాదు, మిమ్మల్ని నమ్ముకున్నారు. మాకు వ్యాపార రీత్యా కానీ మమ్మల్ని ఏ విధంగా రక్షించాలో మీకు తెలుసు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన పదవులు కానీ నామినేట్ పోస్టులు కానీ ప్రతి సోదరుడు ఎవరు కష్టపడినారో లిస్ట్ అవుట్ చేసుకొని అందరి వయసులకు చాలా వరకు న్యాయం చేస్తాను నేను కోరుకుంటున్నాను. దేశ ఆర్థికానికి విదేశీ మాదక ద్రవ్య నిల్వలు సమీకరణకు చేనేత వస్త్రాల తోడ్పాటు ఎక్కువగా పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి చూపగల ఈ రంగం అధిక జనాభా నిరుద్యోగం వంటి సమస్యలను సమాజం నుంచి దూరం చేసేందుకు చేనేత కార్మికులకు ఎంతో అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర తెలిపారు. కర్నూలు నగరంలోని ఎర్ర బుర్జులోని రుక్మిణి చేనేత వస్త్రాల కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలను పరిశీలించారు. అనంతరం నగ్నూరు రాఘవేంద్రను శాల్వ కప్పి పూలకుండి అందించి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఈ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తుందని, చిన్న పెద్ద కస్టమర్ల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేక మౌలిక వసతుల ప్రాజెక్టులు, మార్కెటింగ్ సాయం, ముద్ర యోజన ద్వారా కేంద్రం సహకారం అందిస్తుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు రాజ్యాంగ బాధ్యతలను నిష్పక్షపాతంగా నెరవేర్చాలని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కోరారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. మాజీ మంత్రి కె ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ ఎర్రచందనం, స్మగ్లర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో ఉండకుండా ఏరి పారవేస్తున్నామని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చట్టాలు చుట్టాలుగా పనిచేశాయని, చంద్రబాబు జైలుకెళ్లడం కుట్ర కోణమేనన్నారు. గంజాయి, నాసిరకం మద్యం వల్ల పేద ప్రజలు కనీసాలుగా మార్చారని, 100 రోజుల పాలనలో అసాంఘిక అణిచివేయడం జరుగుతుందన్నారు. యాక్షన్ తీసుకోవడానికి నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా మరి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఇంతకుముందు శాంతి భద్రతలు కరువైనాయి. పోలీసు అధికారులు కూడా మనము పోలీస్ రిపోర్ట్ ఇస్తే కూడా తీసుకోలేని పరిస్థితి ఉండింది. అట్లాంటిది ఎవరన్నా ఉంటే దాంట్లో మళ్ళీ రెడ్ బుక్లో కూడా ఎక్కించడానికి అవకాశం ఉంటుంది. మరి ఏదో మిగతా వాళ్ళంతా హేళన చేస్తున్నారు కానీ రెడ్ బుక్ అనే దాంట్లో ఎక్కితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. అవి తప్పకుండా గవర్నమెంట్, ప్రభుత్వము చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. మన బాధ్యత కూడా ఏదన్నా ఉందంటే ఎవరన్నా గంజాయి అమ్ముతున్నా కానీ, రైతుల మధ్య అమ్ముతున్నా కానీ ప్రభుత్వానికి తెలియపరచాల్సిన అవసరం మన మీద ఉంది. మన బాధ్యతగా కూడా మనం స్వీకరించాల్సిందిగా కూడా నేను కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.